ఛానల్. ఎట్లా ఫ్రెండ్స్ అందరూ, ఇదైతే మా విలేజ్లో గణపతి నిమజ్జనం రోజు బ్లాగు. సో మా సైడ్ పండగ ఎట్లా జరుపుకుంటాం, మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరు. నచ్చితే లైక్ ఇయ్యి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక నేనైతే ఇంకా ప్రొద్దున్నే అయితే ఇక గణపతి కాడికి అయితే పోయేవారికి అయితే అయ్యేవారు వచ్చిండు. ఇక ఎట్లా చేస్తారో చూడుర్రి. ఇదైతే ఈవినింగ్ టైము. ఇక గణపతిని అయితే అంపడానికి అన్నీ రెడీ చేస్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి ఇదంతా బయట పొత్తుల ప్లేస్ అన్నట్టు మా వాడకట్టు. ఏ ఫంక్షన్ అయినా సరే ఇదే ప్లేస్లో అయితే జరుపుకుంటాము. ఇక గణపతిని ఇక లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇక్కడ నిలబెడుతున్నాము. సపరేట్గా రేకులు గోడలు కట్టి ఒక రూమ్ లాగానైతే రెడీ చేసినాము. ఇక అంతకుముందు అయితే వేరే ప్లేస్లో అయితే నిలబెట్టేటోళ్ళము. ఇక అందరం కలిసి అయితే ఒక వర్షం కొడితే అట్లా ఇక దేనికైనా యూజ్ అవుతుంది. ఇక గణపతి పండుగ కూడా ఇట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఒక రూమ్ లాగానైతే చేసినాం అన్నట్టు. ఇక అందరం కలిసి అయితే ఇక గణపతిని అయితే ట్రాక్టర్లో పెడుతున్నారు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాకు పండగ మస్తు జరిగేది ఫ్రెండ్స్. ఇప్పటికంటే ఒకప్పుడు మాకు టాటాకి రాక్షసులు అవన్నీ వేసాలు వేసేటోడు. రాముడు సీత హనుమాను అవన్నీ వేసాలు ఎదురు. మా పల్లెటూళ్ళలో ఎట్లా జరుగుతాయో చెప్తానా. ఒక చెట్టు నాటి ఆ చెట్టుపైకి అంజన్న దేవుడు ఎక్కడము కొట్టడము ఇంకా మస్తుండే. అసలు బయట ఎగరడం అవేవి లేకుండే. ఉట్టి కొడుదురు అవన్నీ ఇప్పుడైతే లేవు ప్రస్తుతానికి. అప్పుడు అట్లా జరిగేది. ఇక ఇప్పుడైతే ఇంకా ప్రొద్దున పూజ కంప్లీట్ కాగానే పులిహోర సీర అవన్నీ అయితే వండేసి ఇక ఇంటింటికి అయితే వంచుతారు. అవి వంచగా అయిపోయినాక ఇంకా ఈవినింగ్ కాగానే ఇక గణపతిని అయితే నిలబెట్టేసి ఇక నిమజ్జనానికి అయితే ఇక డ్యాన్సులు అవి అయితే ఉంటాయి అన్నట్టు. ఫైనల్గా అయితే గణపతి అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించడము. మా వాళ్ళు అయితే ఇక ట్రాక్టర్ ఎక్కేదాకా ఒకటి టెన్షను. ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే బెటర్ కదా అది ఎక్కియడానికి. ఎవరైనా అంతే. నేనైతే చిన్నప్పుడు మస్తు భయపడేదాన్ని. ట్రాక్టర్ వెనకాల ఉండేదాన్ని, గణపతి వెనకాల కొంచెం ఎక్కువ స్పీడ్ పోయినా కానీ ఫుల్ భయపడేదాన్ని. ఎందుకు అలానే ఉంటావు మెల్లగా మరి భయపడేవు. మొక్కు మొక్కు వాడు ముడుతున్నా. పిల్లలు అయితే ట్రాక్టర్లనే సెటిల్ అయ్యారు. మేము కూడా చిన్నప్పుడు ట్రాక్టర్లోనే ఉండేటోళ్ళము గణపతి నిమజ్జనం అయిపోయేదాకా. ఇంకో విషయం ఏంటంటే అసలు 9 days ఉండి ఒకటేసారి నిమజ్జనం అయిపోయేసరికి తర్వాత ఒక 3 days దాకా ఏదో కోల్పోయిన ఫీలింగ్ మస్తు బాధ అనిపిస్తుంది ప్రతిసారి. అంతే 9 days మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో ఆ తర్వాత 3 days కూడా అంత బాధపడాల్సి వస్తుంది. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. దేవుడు ఎందుకు హ్యాపీగా ఉంచుతాడో, ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోవడం, ఎందుకు మనతోనే ఉండొచ్చు కదా అని అయితే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మీరు కూడా అట్లనే అనుకుంటారు అయితే కామెంట్ చేయరి. ఇప్పుడైతే గణపతి అయితే మా వాడకట్టులోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. అంటే లాస్ట్కి అయితే నిలబెట్టినాము. మా ఇండ్లు అనేటివి లోపలికి ఉన్నాయి. ఇక అవైతే ఇటు వస్తే ఇంటింటికి అయితే ఇట్లా నీళ్ళు తీసుకొచ్చి పోయడం అయితే ఇట్లా పోస్తామన్నట్టు మేము. ఇంకా లాస్ట్ మా ఇండ్లన్నీ తిరిగేసినాక ఇక లాస్ట్కి అయితే నిమజ్జనానికి అయితే ఒక మస్తు దూరం ఉంది, అక్కడికైతే పోవాలి. ఇంకా అన్ని గణపతులు అయితే ఒకటే చోట అయితే కలుస్తాయి. ఇంకా అందరం రంగులు పూసుకోవడము ఇంకా అట్లా మస్తు హ్యాపీగా జరుగుతుంది ఇక్కడనైతే. ఇక మా వాడకట్టుకైతే వచ్చినాయి.
మేము కూడా నీళ్ళు పోసేసిన. ఇక పిల్లలు అయితే మొత్తం రంగులు పూసుకొని మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసినాం. నైట్ 10-10:30 వరకు అయితే నిమజ్జనం అయితే చేసేస్తాము మేమైతే. ఒక్కొక్కరు అయితే 12 అందాక ఉంచుతారు, కానీ ఇక మేమైతే తొందరనే నిమజ్జనం చేసేసినాము ఈసారి. అంటే ఎప్పుడు ఒక విధంగా అయితే కాదు కదా. ఇక నిమజ్జనానికి అయితే తీసుకొచ్చినాము గణపతిని. నేనైతే ఎన్ని ఇయర్స్ తర్వాత నిమజ్జనం చూసినో తెలియదు. అంటే దాదాపు ఒక 10 ఇయర్స్ అవుతుంది కావచ్చు. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన గణపతి పంపింది చూసిన. అంటే మళ్ళీ ఇప్పుడు అది కూడా అనుకోకుండా వెళ్ళిన చూడడానికైతే. అక్కడ చూసిరు కదా కింద చెరువు వాటర్. మాకైతే ఆ చెరువులను అయితే గణపతులు అయితే పంపుతాము. అన్ని గణపతులు అయితే రాలేవు, ఇంకా ఒక 3-4 అయితే వచ్చినాయి, అన్నీ ఒకేసారి. ఇక అసలు నిజం చెప్పాలంటే అసలు చూడందే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మస్తు భయమైంది. చెరువు లోపల దాకా ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళిరు. ఇదేమో ఎత్తు అయిపోయింది, దేవుడేమో కిందికి అయిపోయిండు. ఇంకా లోపలికొని అంటే ఇంకా ఫుల్ భయం అయిపోయింది నాకైతే. అమ్మో ఎట్లా నిమజ్జనం అయ్యేదాకా ఫుల్ టెన్షన్ అనిపించింది. ఇంక అక్కడనైతే రియల్ వాయిస్ పెట్టదు, కానీ కాపీరైట్ పడుతుంది అని చెప్పి సాంగ్స్ ఉన్నాయి. అందుకోసమే నేను ఓన్గానైతే మాట్లాడుతున్నా. కానీ ఏమైందంటే ఫ్రెండ్స్, వీడియో తీసేయగానే కరెక్ట్ మన గణపతి పంపే మూమెంట్లోనే నా ఫోన్ అయితే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. కానీ ఆ చిన్న క్లిప్, నేను ఏ క్లిప్ కోసం అయితే వెయిట్ చేసిన ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మస్తు బాధ అనిపించింది నాకైతే. ఇక మా సైడ్ అయితే నిమజ్జనం అయితే గిట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇయ్యి. మన ఛానల్ ఉన్న కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.